ఓం నమో వెంకటేశాయ. అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత పూజా విధానం స్టార్ట్ చేశాను. అందులో భాగంగా 4వ వారం పూజ అన్నమాట. ఈరోజు కూడా చిన్న చిన్న సన్నజాజి పూలతోని స్వామివారికి గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి పాదాల చెంత అభిషేకం చేశాను పూలతోని. అలాగే ఈరోజు ఏం నైవేద్యం పెట్టాను, అలాగే గుడికి కంపల్సరిగా వెళ్ళాలా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో ఆ సందేహాలన్నీ క్లారిఫై చేస్తూ లాంగ్ వీడియో అయితే మధ్యాహ్నం 1:30కి పోస్ట్ చేస్తానండి. సో ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలి, అందరం మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి వారం నుంచి ఒటితో సహా 8 వారాల పూజ ఎలా చేయాలని చెప్పి ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, కొత్తగా చేసుకుందాం అనుకునే వాళ్ళకి సింపుల్గా ఎలా చేసుకోవాలి అని తెలియజేయడానికి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.